ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. కూడి వచ్చినటువంటి అభిషేక్తులు, దేవుని సేవకులు, నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జూనుపూడి థామస్ గారు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సాక్ష్యం చెప్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా పేరు థామస్, తట్టివరు గ్రామం మాది. మరి కొన్ని సంవత్సరములను బట్టి ఈ మందిరంకి వస్తూ ఉంటున్నాను. ఈ మందిరముల ద్వారా మాకు అనేక కార్యములు, అనేక స్వస్థతలు జరిగినాయి. నాకు కొన్ని నెలల తర్వాత యాక్సిడెంట్ జరిగింది. మరి అప్పటి నుంచి నేను రోజుకి రాలేకపోయాను. సెప్టెంబర్ నెలలో మరి ఈ మందిరానికి అనుకోకుండా పాస్టర్ గారితో ప్రార్థన చేసుకోవాలని ఒక రోజున వచ్చాను. అయితే నా పరిస్థితి అప్పుడు ఏంటంటే వెనకమాల పెయిన్ నొప్పి, నీరుడు నడవట్ల. మరి సాయంత్రం పూట ప్రార్థన చేసుకోవాలని పాస్టర్ గారు నాకు ఆలోచనలోకి వచ్చారు. నేనైతే అప్పుడు బండి కూడా తోలలేని పరిస్థితిలో ఉండా యాక్సిడెంట్ వల్ల. ఏది ఏమైనానని ఎవరు తోడు లేకుండా సరే దేవుడి మీద భారం వేసుకుని రావాలని మందిరానికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. నా పరిస్థితి అంతా చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేశారు. మరి శుక్రవారం మరి ఎలాగోలా వస్తావంటే వస్తానయ్య గారు అన్నాను. మరి నా పరిస్థితి ఏంటంటే బండి కూడా తోలలేని పరిస్థితి అప్పుడు. సరే నేను నీరుడు ఇన్ఫెక్షను, వెనకాల పెయిన్ నొప్పి, ఏదేమైనా పాస్టర్ గారికి చెప్పాను. ఆ రోజు ప్రార్థన చేశాడు. శుక్రవారం వచ్చాను. వచ్చినప్పుడు నాలో నేనే ఆ ఒలివ శిబిరంలో మూలను కూర్చుని ఏడుతూ ప్రార్థన చేసుకున్నాను. మరి దేవుడు అయ్యగారి ప్రార్థన ఆలకించి, మా ప్రార్థన, సంఘం ప్రార్థన ఆలకించి, మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి నాకు ఆ నొప్పి రాలేదు. దేవుని నామ స్తోత్రములు. ఈ మందిరం ద్వారా మేము అనేక కార్యములు గతంలో పొందుకుని ఉన్నాం. దేవుడికి ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కుమారుని ముట్టి ఆ యాక్సిడెంట్ ద్వారా జరిగిన సంఘటన యావత్తు కూడా విన్నావు. ఎవరెవరు ప్రార్థనలు చేశారో ప్రార్థన ద్వారా మీరు ఆలకించారని, ప్రార్థన ద్వారా మీరు స్వస్థతపరిచారని, వైద్యులు ఉన్నప్పటికీ, ఔషధాలు ఉన్నప్పటికీ మీ సహాయం వలనే ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వలనే నేను స్వస్థత పొందానని ప్రభా చెప్పిన ఈ మాటలను బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. సాక్ష్యం చెప్పిన ప్రభా జూహుడి థామస్ గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచిన కాలములో మనము యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి, ఆ జన్మించటానికి భూమి మీద ఉన్నటువంటి నరులను ఆయన ఏ విధముగా కలిశాడో, వారితో ఏ విధముగా మాట్లాడాడో, వారిని ఏ విధంగా సిద్ధపాటు చేశారో మనము ఈ గత 3-4 వారాల నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ పండగ అంటే 25వ తారీఖున ఆయన జన్మించాడు. జన్మించాడా లేదా చెప్పాలి. జన్మించాడు. ప్రైజ్ లార్డ్.
దేవుని నామనికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయం 10 చదువురా. మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రైజ్ లార్డ్. ఆయన పుట్టినట్టు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు ఆ యొక్క బెత్లెహేములో దావీదుపురంలో జన్మించినట్టు స్పష్టంగా ఆ దూత తెలియపరిచి, ఆ దూత గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తూ ఆ యొక్క దూత సమూహము యావత్తు కూడా తిరిగి పరలోకమునకు వెళ్ళినట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యూదుల సిద్ధాంత ప్రకారము ప్రసవించిన ఒక స్త్రీ శుద్ధిరాలు కావాలి, శుద్ధి చేయబడాలి. మన భాషలో అంటాము స్థానము అంటాము. ప్రైజ్ లార్డ్. ఏ స్థానం అయ్యా అంటే స్పష్టంగా తెలియాలంటే ఇంకా మీకు పురిటి స్థానము అంటాం మనము, అంతేనా? పురిటి స్థానము చేసి ఆ యొక్క స్థితి నుంచి ఆమెను నార్మల్ స్థితిలోకి తీసుకొని వచ్చి ప్రజలతో కలవటానికి, ప్రజల దగ్గరికి, మందిరానికి వెళ్ళటానికి కూడా యోగ్యురాలుగా ఉంచుతాం. యూదుల యొక్క సిద్ధాంతం కూడా అదే. ఏంటంటే 8వ రోజు శుద్ధి చేయబడాలి. చూడండి, ఆ యొక్క శుద్ధి చేసిన విధానాన్ని మీకు నేను తెలియజేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 22, 23, 24. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తాము శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూరు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెనని అని ప్రభువు ధర్మశాస్త్రముందు రాయబడిన ప్రకారము ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గోవల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్థానము అనే మాట మీకు అందుకే నేను చెప్పాను, శుద్ధి చేయ. మరియమ్మ శిశువు అయినటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారిని శుద్ధి చేశారు. ఇంటి దగ్గర శుద్ధి చేసి వారిని 8వ దినాన యెరూషలేము మందిరానికి తీసుకుని వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారా అంటే ఒక సిద్ధాంతం ఉంది యూదులకు. మొదట వారిని శుద్ధి చేశామని దేవునికి కృతజ్ఞత చెల్లించటానికి, 2 వారి యొక్క శుద్ధి దినాలు యావత్తు కూడా బలి అర్పణ చేత పరిపూర్ణం కావాలని, 2 మగపిల్లవాడైతే దేవునికి ప్రతిష్ఠ జరిగించాలని ఈ సిద్ధాంతాల ప్రకారము వాళ్ళు యోసేపు, మరియమ్మ, శిశువైన యేసు ప్రభు వారిని యెరూషలేము మందిరానికి తీసుకొని వచ్చారు. నా ప్రియ సహోదరి సహోదరా, నేను అడుగుతాను, ఈ రోజులో బైబిల్ చదువుతున్నాం, మనము బైబిల్ వాక్యాన్ని కూడా వినిపిస్తూ ఉన్నాం. ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చేయుచున్నారు? ఆ తల్లిని శుద్ధి చేసిన తర్వాత, శిశువును శుద్ధీకరించిన తర్వాత దేవుని మందిరానికి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో వారికి కృతజ్ఞతలు చెల్లించే లేదా అర్పణముల ద్వారా అర్పించి, ఆ మగపిల్లవాడు అయితే ప్రతిష్ఠించడానికి ఎంతమంది వస్తున్నారు మందిరాల్లో? ఈ సిద్ధాంతము ధర్మశాస్త్రములు రాయబడింది.
యేసు ప్రభు ప్రథమ సంతానము యేసేపుకు మరియమ్మకు. యేసేపు మరియమ్మకు ఏంటంట? ప్రథమ సంతానము. కాబట్టి వాళ్ళు తీసుకుని వచ్చారు. అంతకన్నా ముందు నువ్వు కృతజ్ఞతగా దేవుడు మగపిల్లవాడిని ఆడపిల్లవాడిని ఇచ్చిన తర్వాత, నువ్వు స్నానం చేసి శుద్ధి చేయబడిన తర్వాత నువ్వు మందిరానికి వచ్చి దేవునికి కృతజ్ఞత, కుటుంబ సైతం వచ్చి కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తున్నావా? అర్పణములు అర్పిస్తున్నావా? కానుకలు సమర్పించుకుంటున్నావా అని అడిగితే గాన లేదు. నాకు తెలిసిన మటుకు లేదు, ఎవరు రావటంలే. అదే వేడుకను కుటుంబములో ఘనంగా జరిగిస్తుంటున్నారు. అదే వేడుకకు సంఘ కాపరిని పిలుస్తామన్నారు. సంఘ కాపరి అక్కడికి వెళ్తున్నాడు. కానీ సంఘ కాపరి ఇది పద్ధతి కాదమ్మా. మనం మందిరముకి వెళ్దాం. మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం ఆరాధిస్తే స్థలం అదే, ఆత్మ సంచరించే స్థలం అదే, దేవుని కనుదృష్టి ఉంచిన స్థలం అదే, దేవుని మనసు ఉన్న స్థలం అదే, మనకు ప్రార్థనలకు జవాబిచ్చే స్థలం అదే. అది పరిశుద్ధ స్థలం అమ్మా. ఆ స్థలానికి మనం వెళ్దాం రండి. అక్కడ మీ బంధువులతో, మీ యొక్క శ్రేయాభిలాసులతో మనం వేడుక జరుపుకుందాం అని ఎందుకు ప్రోత్సహించటం లేదో నాకు తెలియటంలే. అర్థం కాని విషయం ఇది నాకు. నేను చాలామందిని గమనించాను. ఇళ్ళ దగ్గర అట్టహాసంగా చేస్తున్నారు ఈ వేడుకను. కానీ ఈ మందిరాలలో కృతజ్ఞత చెల్లించటంలా, దేవుని సన్నిధికి రావటంలా కారణము తెలియదు. ఇది సంఘాలలో విశ్వాసులకు నేర్పించటం లేదు, లేకుంటే తెలియదు, తెలిసి కూడా పొరపాటు చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ లేఖనాలు సెలవిస్తున్న ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకొని వెళ్ళి ఆ తల్లి అయిన మరియను శుద్ధి చేసి, యేసు ప్రభు శిశువుని శుద్ధి చేసి ఘనంగా మందిరానికి తీసుకెళ్ళారు, యెరూషలేము మందిరానికి. మరి ఈ విషయం ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావటంలా. మరి ఈ విషయం ఎందుకు ప్రకటించలేకపోతున్నారో నాకు తెలియటంలా. రెండో విషయం తెలుసా? 2 గువ్వలు కానీ లేక 2 పావురాలు కానీ ఎవరు అర్పిస్తారో తెలుసా? లేమియా కాండము 12వ అధ్యాయము 8వ వచనం. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల. ప్రైజ్లా, ఇది అండర్లైన్ చేసుకోండి. అంటే ఒక బీద కుటుంబానికి చెందిన ఒక స్త్రీ ప్రసవించితే ఆమె శుద్ధి చేసుకొని మందిరానికి రావాలనుకున్నప్పుడు ఆమె గొర్రె పిల్లను తీసుకొని దేవునికి బలి ఇవ్వాల్సినటువంటి ఆ స్థితి, గొర్రెను కొని గొర్రెను బలిగా ఇవ్వటానికి ఆమెకి స్తోమతి లేక, ధనము లేక, బీద కుటుంబము గనక ఆమె చదువుమా, ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా. చూడండి, ఈ 2 గమనించి, 1 దహన బలి, 2 పాప పరిహారార్థ బలి. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 కూడా అక్కడ జరగాలి, మందిరంలో జరిగిస్తున్నామా? బీద వాళ్ళైతే నువ్వు గొర్రెను తీసుకురాని అవసరంలా, ధనికులైతే తీసుకుని వస్తారు, గొర్రె పిల్లను బలిస్తారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, అది పాత నిబంధన ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము ఆమెకు స్తోమతి లేకపోతే ఏం చేయాలంట? 2 గువ్వలనైనా 2 పావురు పిల్లని తీసుకొచ్చి 1 దహన బలిగాను 1 పాప పరిహారార్థ బలిగాను అర్పించాలి దేవునికి. ప్రైజ్ ది లార్డ్. అది మోషే రాసిన ధర్మశాస్త్ర ప్రకారము. కానీ దహన బలి అనేది యేసు ప్రభువారు చెల్లించాడు.
ఇప్పుడు అవసరం లేదు. నీకు అవసరమైతే నీ బంధువులకు, స్నేహాభిలాషులకు, రక్త సంబంధికులకు విందు భోజనము చేయాలనుకున్నప్పుడు నువ్వు గొర్రెలను బలిస్తావో, పోతును బలిస్తావో, నువ్వు అనేకమైనటువంటి కోడి మాంసాన్ని తీసుకొచ్చి బలిచ్చి భోజనాలు పెడతావో నీ ఇష్టం. అది బలిగా రాదు, నీ సంతోషానికి మంచిదే. కానీ అర్పణముగా పాప పరిహారార్థ ప్రార్థన నిమిత్తం చేయించుకోవటానికి నీ ఇంటి దగ్గర పాప ప్రార్థన చేస్తే సరిపోతుందా? దహన బలికి అక్కడ ప్రార్థన చేస్తే సరిపోతుందా? సరిపోతే ఇంటి దగ్గర, అది మందిరంలో జరగాలి. ప్రభువా, నీ ధర్మశాస్త్ర ప్రకారము కొట్టివేయబడిన ఈ బలులను గురించి నేను చేయటం లేదు కానీ ప్రభువా, కానీ దహన బలి నిమిత్తము, పాప పరిహారార్థ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను. ఈమె దోషములను కొట్టివేయి ప్రభువా, ఈమె పాపమును కడిగివేయి ప్రభు అనే ప్రార్థన దేవుని సేవకుడు చేస్తాడు మందిరంలో. ఎందుకు మర్చిపోతున్నారు ఈ విషయాన్ని? ఎక్కడ క్షమాపణ నీకు దొరుకుతుంది? ఈ విషయాన్ని ఎందుకు మనము మర్చిపోతున్నాం? ఈ విషయాన్ని ఎందుకు మనము చేయలేకపోతున్నాం? ఆలోచించండి. ఈరోజు బైబిల్ తేటగా మాట్లాడుతుంది. అది ఒక దాన్ని దహన బలిగాను, ఒక దాన్ని పాప పరిహారార్థ బలిగాను, పాపము చేత కలిగినటువంటి ఈ సంతానాన్ని పాపము లేకుండా ప్రభు క్షమించు, పాపములో నుంచి పుట్టిన ఈ కుమారుని, ఈ కుమార్తెను క్షమించు ప్రభు అని ఎందుకు మనం ప్రార్థన చేయించుకోలేకపోతున్నాము? నా ప్రభు, నా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు మానవుల పాప పరిహారార్థ నిమిత్తము బలిపశువుగా అర్పించే దహన బలి, పాప పరిహార బలి, అనేక బలులు అన్నిటికో ఒక బలి అర్పించి మమ్మల్ని విమోచించిన ఆ విమోచకుని బట్టి మీకు వందనాలు ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు ప్రభు అని ఎందుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవు? ఎవరు నేర్పాలి? సంఘ కాపరి నేర్పాలి. నేర్పుతున్నారా ఈ రోజులలో? సంఘాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలు లేదు. ప్రైజ్ లార్డ్. 2, మనం చేసే పొరపాట్లు నేను చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న వారికే కాదు, ఈ యొక్క ఛానళ్ళకు ఎదురుగా టీవీ ఛానల్లో కూర్చొని టీవీ దగ్గర వింటున్న వారికి, యూట్యూబ్ ఛానల్లో వింటున్న వారి అందరికీ కూడా నా యొక్క మనవి ఏమిటయ్యా అంటే, సంఘాలలో సంఘ కాపరులకు చెప్పండి, ఇది ఆచరించమని. ఇది తప్పు కాదండి. యేసుక్రీస్తును మహిమపరుస్తూ, యేసుక్రీస్తును ఘనపరుస్తూ ఆ బలి యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. తప్పు కానే కాదు, మంచిది. ఇంకా కుటుంబానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇంకా మంచిదే. మందిరంలో దేవుని ఆత్మ ఉంటుంది. మందిరం పైన దేవుని కనుదృష్టి ఉంటుందట. దేవుడే ఆ మందిరంలో సంచరిస్తాడు. మన ప్రార్థన విజ్ఞాపనలకు ఆలకిస్తాడు. మన పాపదోషములను కొట్టివేయవాడు మందిరంలో ఉన్నాడు కానీ ఇళ్లలో ఉండడు. ప్రైజ్ లార్డ్. ఈ సంగతిని చెప్పమని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాడు. ప్రతిష్టత ఏంటన్నా అండి? ప్రతిష్టత. ఎవరిని ప్రతిష్ఠించారు? మరియమ్మ, యేసేపు ఎవరిని ప్రతిష్ఠించారండి? యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించారు. ఎవరికండి? తండ్రి అయిన దేవాది దేవునికి. ప్రతిష్ఠించటం అంటే ఏంటండి? ఆయన పాత్రగా వాడబడటం, ఆయన పని చేయటం. మందిరంలో కానీ, బయట కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ ఆ ప్రభువును గురించి చెప్పటం, ఆ ప్రభు యొక్క పరిచర్యలో పాలుభాగస్తులు కావటం, ఇది ప్రతిష్ఠించటము. అంటే ముందు ప్రతిష్ఠించుకోవాలి. ఆ తర్వాత ఆ ప్రతిష్ఠించబడిన తర్వాత నమ్మకముగా ఆయన పక్షాన జీవించాలి. ఎవరండి? ఎవరు వచ్చేది? ఎవరండి? ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట.
వచ్చి మా అబ్బాయిని ట్రైనింగ్కి పంపాలండి, బైబిల్ ట్రైనింగ్కి, మీ దగ్గరికి ఏదైనా అవకాశం వస్తే మాకు చెప్పండి అని చెప్పాడంట విశ్వాసి. సరేనన్నాడు. ఒకసారి అవకాశం రానే వచ్చింది. ఒక మినిస్ట్రీ వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేయిస్తున్నారు కొంతమందికి. మరి కాలేజీలో సీట్లు ఉన్నాయి, రమ్మంటున్నారు, మీ అబ్బాయిని పంపించాయా అన్నాడంట. ఈయన అంటాడు, మా అబ్బాయి 10వ తరగతి పాస్ కాకపోతే పాస్టర్గా పంపిద్దాం అనుకున్నాను, కానీ మా అబ్బాయి 10వ తరగతి పాస్ అయ్యాడు కనుక నేను ఇంటర్మీడియట్లో జాయిన్ చేశానండి అన్నాడంట. ప్రైజ్ లార్డ్. దీన్ని ప్రతిష్ఠించడం అంటాం కాదు. ప్రతిష్ఠించటం అంటే నీ యొక్క కుమారుని, నీ ఇంట్లో జన్మించిన ప్రథమ కుమారుని దేవుని మందిరంలో ప్రతిష్ఠించాలి, దేవునికి అర్పించాలి. అనక దేవుని దాసునికి, ఆ సంఘ కాపరికి, ఆ మందిరంలో ఉన్న వారికి అప్పచెప్పితే వాళ్ళు దేవునికి ప్రతిష్ఠిస్తారు. కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, ప్రతిష్ఠించే ప్రార్థనలు. అవి ప్రార్థించి వాక్యాలు చదివి ప్రతిష్ఠిస్తారు. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, ప్రతిష్ఠించటం అంటే ఇంకా దేవుని పనిలో ఉంటాం అంతే. చదువుకున్నా పెద్దవాడైనా దేవుని పనిలో ఉండాలి. దాని ఇక ఇంటి సంబంధము ఉండదు పెద్దగా. ఇది ఇలా ఉంటుంది ప్రతిష్ఠించటం అంటే. అది మన సంఘాలలో చేయటంలే. ఎప్పుడు నేర్పిస్తారో నాకు తెలియదు. ఇది కాలం అయితే సమీపన వచ్చింది, రాకడ సమయం చాలా అతి సన్నిహితంలోకి వచ్చింది. ఇంకా ఎప్పుడు నేర్పిస్తుంటారో వీళ్ళు, ఎప్పుడు నేర్పిస్తారో నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం. యెరూషలేమందు సిమియోను ఒక మనుషుడు, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడి ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షిమియోను చాలా నీతిమంతుడు, భక్తిపరుడు దేవుని పక్షాన. ఆనాడు సమాజ మందిరములో ఇజ్రాయేలు ప్రజల పక్షాన విన్నపలు విజ్ఞాపనలు చేస్తూ వారికి ఆదరణకరంగా ఉన్నాడు. మంచి దైవజనులు అనవచ్చు, లేకుంటే మంచి ప్రవర్తన అనవచ్చు, ప్రార్థన చేయగలిగిన విశ్వాస అనవచ్చు. మీరు ఏదైనా అనుకోండి, కానీ దేవుని పట్ల భక్తి కలిగిన వాడు, భయము కలిగిన వాడు, నీతిగా జీవించేవాడు, అటువంటి వానికి దేవుడు ఆత్మ, ఎవరి ఆత్మ అండి? పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ ఒక మాట చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించక మునుపు నీకు మరణము ఉండదు. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు, నీ యొద్దకు వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు విమోచింపబడతావు. ప్రైజ్ లార్డ్ అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడంట. అతను వయసుక రాయలా, పెద్ద వయసు ఉండొచ్చు. ఏచి చూస్తున్నాడు, ఎప్పుడు యేసుక్రీస్తు భూమి మీద జన్మిస్తాడా, ఎప్పుడు ఆ ప్రభు వస్తాడు విమోచకుడుగా, ఎప్పుడు ఆ ప్రభు రక్షకుడుగా వస్తాడా, ఆయన నేను కనులారా చూడాలి, ఆయన చూసిన తర్వాత నాకు మరణము అని ఆయన వేచి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవమా. ఆలకించుడి, ప్రకటించు మరి ఒకడు.
నేను ఏమో ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరు గడ్డి అయి ఉన్నారు, అడవి పువ్వులే ఉన్నది. యెహోవా మన దేవుని వాక్యము నిత్య నిలిచి ఉండును. బలంగా ప్రకటించుము. విజాపట్నానికి ప్రకటించుము. ప్రభువుగా యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మస్వరూపుడైన దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. షియోను కుమార్తెలకును ఆయన గడ్డి పువ్వు చాలా అందంగా ఉంటాయి చూడటానికి, కానీ వాడిపోతాయి. కానీ దేవుని మాట ఎన్నటికీ నిరర్ధకము కానేరదు. ఆ మాట నిలిచి ఉంటుంది. ఆయన ఒక మాట మాట్లాడాడంటే అది నెరవేర్చబడాల్సిందే భూమిన. ఆ మాటే ఈ సునోముయేలు విన్నాడు. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారు జన్మించేంత వరకు నువ్వు మరణము చూడవు. ప్రైజ్ ది లార్డ్. అది ఇక్కడ చెప్తున్నాడు. ప్రకటించుడి, ప్రకటించి కేక వేసి. ఎప్పుడంట? ప్రభువారు వచ్చారంట. సర్వశక్తి గల దేవుడే భూమినికి ఆయన యేసుక్రీస్తు రూపంలో వచ్చినట్టు ఇక్కడ మనకు తేటగా తెలుస్తుంది. ఇది ఎవరైతే తెలిపారో వాక్యము ద్వారా, ఆయనే వాక్యమై ఉన్న దేవుడే శరీరధారి అయి ఆ యొక్క సునోము చేతులలో ఉండిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ప్రణాళిక చూడండి, ఎంత గొప్ప సంకల్పమో చూడండి. బైబిల్ చదువుతుంటే దాని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటే ఇలాగ దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన నిబ్బరము కలిగిన వాడై యెరూషలేములో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, వేచి చూస్తున్నాడు, నిరీక్షణ కలిగిన వాడై ఉన్నాడు. ప్రభువు అయిన రక్షకుడు యేసుక్రీస్తు వారు జన్మించేది ఎప్పుడు? ఆ సర్వశక్తి గల దేవుడు యెహోవా దేవుడే సర్వరూపము దాల్చి యేసుక్రీస్తు రూపము దాల్చి భూలోకమునకు ఏదేస్తున్న ఆ శుభ సందర్భాన్ని నేను కనులారా చూడాలి ఆయనను అని వేచి చూస్తున్నారంట. ఆయన మాట వినాలి. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువా